వెల్కమ్ టు ది పాయింట్. నేను విజయ్. ఏపీలో మద్యం కుంభకోణంపై విచారణ ముమ్మరంగా సాగుతుంది. ఈ కేసులో 18న విచారణకు రావాలంటూ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసింది సిట్. విజయవాడలోని కార్యాలయంలో ఆ రోజు హాజరు కావాలంటూ ఆదేశించింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. ఇక దీనిపై మరింత విశ్లేషణ అందించేందుకు కోటేశ్వరరావు గారు రాజకీయ విశ్లేషకులు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే సార్, ఏపీలో మద్యం కుంభకోణంపై విచారణ ముమ్మరంగా జరుగుతుంది. ఎంపీ విజయసాయిరెడ్డికి నోటీసులు ఇవ్వడాన్ని ఎలా చూడాలి? ఆంధ్రప్రదేశ్లో మద్యం గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం ద్వారానే విక్రయాలు జరిగాయి, అదేవిధంగా లావాదేవీలు జరిగాయి. అయితే ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే తమకు అనుకూలమైనటువంటి డిస్టిలరీలకి అవి అందజేసినటువంటి బ్రాండ్లను కొనుగోలు చేసి చీప్ లిక్కర్ని అధిక ధరలకు అమ్మారు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. రెండవది, లావాదేవీలన్నీ కూడా ఆన్లైన్లో జరగకుండా క్యాష్ ద్వారా జరిగినాయని, ఆ క్యాష్ ద్వారా జరిగినటువంటి వాటిల్లో రావాల్సిన దానికంటే, అంటే కొనుగోలు చేసి లేదా విక్రయించిన దానికంటే అదనంగా వసూలు చేసినటువంటి మొత్తాన్ని మన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి లేదా ఆయన అనుచరగణ వారికి అవి డబ్బు అక్రమంగా చేరిందని, ఇటువంటివన్నీ కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఉండగా చేశారు. అందువల్ల దాని మీద ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంది. అయితే ఈ విచారణలో ఏం తేలుతుంది ఏమిటి అనేటువంటిది అనేక మందికి అనేక అనుమానాలు ఉన్నాయి. ఎందుకు అంటే ప్రభుత్వము నిర్వహించేటువంటి సంస్థలు కొనుగోలు చేసినటువంటి లెక్కలు ఉంటాయి, అదేవిధంగా విక్రయించినటువంటి లెక్కలు ఉంటాయి. పోనీ ఆ లావాదేవీల్లో ఏమైనా నష్టం వచ్చిందా లేకపోతే లాభం వచ్చిందా అనేటువంటిది ఒకటైతే, దానికి సంబంధించినటువంటి మద్యం మీద విధించినటువంటి వ్యాట్ ఇట్లాంటి వాటితోటి వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కలిగినటువంటి లబ్ధి ఏమిటి అనేటువంటిది, ఇవన్నీ కూడా లెక్కలు పక్కాగా ఉంటాయి. మరి ఏ విధంగా ఇది మనీ లాండరింగ్ జరిగింది అంటున్నారు, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి లేదా ఆయన చుట్టూ ఉన్నటువంటి కోటరీ కానీ దాన్ని ఎట్లా ఆ డబ్బుల్ని కొట్టేశారు అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం విచారణ జరుపుతా ఉంది. ఆ విచారణ అనేటువంటిది ఇంకా ఒక కొలిక్కి రాలేదు. సిట్ విచారణలో భాగంగా ఇప్పుడు విజయసాయి రెడ్డిని ఇంకా అనేక మందిని వాళ్ళు రాబోయే రోజుల్లో కూడా పిలిచేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఇప్పుడు విజయసాయి రెడ్డిని కానీ ఎవరినైనా ప్రశ్నించడానికి సిట్కి లేదా ప్రభుత్వ సంస్థలకి అధికారం ఉన్నది. దాన్ని ఎవరు ఏమి కాదనుకోగల. విచారణకు పిలిచినంత మాత్రాన ఏదో నేరానికి అంగీకారమనో లేకపోతే నేరం గురించి ఆయన నేరస్తుడను ఆ విధంగా పరిగణించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఆయన ఒక ప్రముఖ పాత్ర పోషించినటువంటి విషయం తెలిసిందే. అందుమీద ఆయన మీద కూడా ఆరోపణలు వచ్చినటువంటి పూర్వ రంగంలో ఈ విచారణకు రావాలని సిట్ నోటీసులు ఇచ్చింది. బహుశా రేపు ఆయన డెఫినెట్ గా హాజరవుతారు. హాజరై ఏం చెప్తారు ఏమిటి అనేటువంటిది మన మీడియాకి లేదా బయటికి వెంటనే తెలియకపోయినా సిట్ దగ్గర వాటన్నిటిని నమోదు చేసి ఆ విచారణ పూర్తయిపోయిన తర్వాత ఏదైనా నేరం జరిగినట్టు ప్రాథమికమైనటువంటి ఆధారాలు కనుక ఉండేట్లయితే డెఫినెట్ గా కేసు నమోదు చేస్తారు. ఆ కేసు నమోదు చేసిన తర్వాత, ఎందుకంటే మనీ లాండరింగ్ అనేటువంటిది దీనిలో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. కొన్ని వేల కోట్ల ఆ విధంగా దారి మళ్లించారు అనేటువంటిది చెప్తున్నారు. నిజంగా వేల కోట్ల 100 కోట్ల అనేటువంటిది అది తర్వాత ఎట్లాగో తేలుతుంది. ఆ కేసు కనుక ఒకసారి నమోదు చేస్తే మనీ లాండరింగ్ లేకపోతే అవినీతి అక్రమాల కేసు కనుక చేసేటైతే ఈడీ కూడా రంగంలోకి దిగేటానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈడీ తనంతట తాను దర్యాప్తు చేయడానికి లేదు. ఏ రాష్ట్రంలో అయినా ఒక కేసు కనుక నమోదు అయితేనే ఈడీ రంగంలోకి తిరిగి తన యొక్క పరిధిలోకి వచ్చేటువంటి మనీ లాండరింగ్ ఇతర విషయాలని అది దర్యాప్తు చేసేటువంటి అవకాశం ఉంది. అందువలన ఈ సిట్ ఈ దర్యాప్తు బృందం ఇచ్చేటువంటి నివేదిక ఏమిటి, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఏ విధమైనటువంటి కేసు ఎవరెవరి మీద నమోదు చేస్తుంది, ఆ నమోదు చేసిన తర్వాత ఈడీ రంగంలోకి వచ్చి ఏం చేస్తుంది అనేటువంటివన్నీ కూడా మనకి ఆసక్తి కలిగించేటువంటి అంశాలు అనేది నాకు.
సార్ నిజంగా మీరు చెప్పినట్టు ప్రభుత్వమే మద్యం సంబంధించి అమ్మకాలు జరిపింది, దానికి సంబంధించిన లెక్కలు పూర్తి స్థాయిలో ఉంటాయి. కానీ వీటి లావాదేవీలకు సంబంధించే కొంత అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా ఆన్లైన్ పేమెంట్స్ ఎందుకు తీసుకోలేదన్న విషయమే చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ మీరు చెప్పినట్టు అంత ఈజీగా అయితే బయటపడే అవకాశం ఉందంటారా? కానీ ప్రభుత్వం అయితే ఏం చెప్తుంది, ఇది ఢిల్లీకి మించిన కుంభకోణం అని చెప్తుంది. ఇప్పుడు ప్రభుత్వం ఏమైనా చెప్పొచ్చు, ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశం పార్టీ లేకపోతే జనసేన బీజేపీ నాయకులు ఏమైనా చెప్పుండొచ్చు. కానీ వాళ్ళు ఇప్పుడు బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లోనూ లేదా అధికారంలో ఉన్నారు. అందుకని ఇప్పుడు కూడా అవే ఆరోపణలు లేదా విమర్శలు చేసి కాలక్షేపం చేయడానికి ఉండదు. ఒక సిట్ వేశారు కనుక డెఫినెట్ గా దానికి సంబంధించినటువంటి ప్రాథమిక ఆధారాలు ఏమైనా ఉన్నాయా లేవా అనేటువంటిది మీడియాకి ఇంతవరకు సిట్ కానీ ప్రభుత్వం కానీ ఎలాంటి వివరణలు చేయలేదు. ఏవో కొన్ని లీకులు ఇచ్చి అట్లా జరిగింది ఇట్లా జరిగింది అనేటువంటి లీకులతోటి ఆ వార్తల ప్రాతిపదికగా మనం వాటి గురించి చర్చించలేదు. అందుకని ఇప్పుడు సిట్ ఏం నిర్ధారిస్తుంది అనేటువంటిది ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఢిల్లీ కుంభకోణానికి సంబంధించి అక్కడ ఇప్పటి వరకు వెల్లడైనటువంటి వివరాలు చూస్తే అక్కడ కూడా అనుమానంతో అరెస్టులు చేయడము లేకపోతే ప్రతిపక్షాలకు చెందినటువంటి వాళ్ళు కనుక జైల్లో పెట్టడం ఇది తప్ప ఏమి సాధించారు అనే దానికి ఇప్పటి వరకు కూడా దర్యాప్తు సంస్థలకి ఈడీకి కానీ వాళ్ళ దగ్గర కానీ ఎలాంటి సమాధానం లేదు ఇప్పటికీ కూడా. ఆ కేసులు ఏమవుతాయి ఏమిటి అనేటువంటిది అది వేరే అంశం. ఎందుకంటే ఈడీ లేదా సిబిఐ కేసులు అనేక కేసులు హడావుడి చేసి కేసులు నమోదు చేస్తారు తప్ప ఆ తర్వాత అవన్నీ కూడా కోర్టులో నిలిచినటువంటి దాఖలాలు లేవు. కన్విక్షన్ రేటు చాలా తక్కువగా ఉంది. అందువల్ల ఇప్పుడు దీనికి వచ్చేసరికి దీనిలో జరిగినటువంటి నష్టం ఏమిటి, రాష్ట్ర ఖజానాకి రావాల్సినటువంటి ఆదాయం, అక్కడేమో రాష్ట్ర ఖజానాకి రావాల్సినటువంటి ఆదాయం రాలేదు అనేటువంటిది అది ఒక ఊహాజనితమైనటువంటి, ఇలా చేసి ఉంటే ఇలా ఇంత ఆదాయం వచ్చి ఉండేది, ఇలా చేయలేదు కనుక ఇంత నష్టం వచ్చిందనేటువంటి ఊహాజనితమైనటువంటి ఆరోపణలతో అక్కడ కేసు నమోదు. ఇక్కడికి వచ్చేసరికి ఇంకోటి ఏంటంటే కోటేశ్వరరావు గారు, విజయసాయి రెడ్డి ఆ శాఖ సంబంధించిన మినిస్టర్ కూడా కాదు, ఆయన ఎంపీగా ఉన్నారు. అప్పుడు ఎందుకు విచారిస్తున్నారు, ఈయనకి ఎందుకు నోటీసులు ఇచ్చారంటారు? అదే కదా, ఇప్పుడు ఆ శాఖ మంత్రి కాదు, లేకపోతే ఆ కార్పొరేషన్ కు సంబంధించినటువంటి లావాదేవీల్లో ఆయనకి ఎలాంటి పాత్ర లేదు. ఆయన అనుమానం మీద ఎవరినైనా పిలవడానికి రైట్ ఉంది దర్యాప్తు సంస్థలకి. ఆ రైట్ ప్రకారం మరి వాళ్ళు ఏం అడుగుతారో ఈయన ఏం చెప్తాడో అనేటువంటిది మనం చూడాలి, తెలుస్తుంది. ఆయన కూడా బయటకు వచ్చి చెప్తున్నాడు కదా ఈ మధ్య, నన్ను పలానా అడిగారు నేను ఇది చెప్పాను అని చెప్పేసి చెప్తున్నాడు. అందులోని ఇప్పుడు నేను రాజకీయాల్లో లేను, వ్యవసాయం చేసుకుంటున్నానని కూడా చెప్పారు. మరి ఏం చెప్తారు ఏమిటి అనేటువంటిది చూడాలి. నాకు తెలిసినంత వరకు నా అభిప్రాయం ప్రకారం ఇది చివరికి ఈ హడావిడి అంతా ఎక్కువైపోయి చివరికి ఏమి తేలేటువంటి అవకాశాలు ఉండవు, దాదాపుగా ఉండవు. ఎందుకంటే అన్ని కూడా ఏదన్నా నష్టం జరిగి ఉంటే, ఎందుకంటే ఇది వ్యాపారం, లిక్కర్ అనేటువంటిది వ్యాపారం. ఆ లిక్కర్ వ్యాపారం అనేటువంటిది కార్పొరేషన్ ద్వారా పంపిణీ జరిగింది. ఆ కార్పొరేషన్ దుకాణాల ద్వారానే విక్రయాలు కూడా జరిగాయి. ఏదన్నా నష్టం జరిగి ఉంటే ఈ నష్టానికి ఇదిగో ఈ కారణాలు అని చెప్పేసి అనొచ్చు. అలా కాకుండా డిస్టిలరీస్ కి సంబంధించి లేదా చీప్ లిక్కర్ దేశంలో ఎక్కడా లేనటువంటి బ్రాండ్స్ ని తీసుకొచ్చారు, ఇది నకిలీ బ్రాండ్స్ అనో లేకపోతే ఇంకోటనో అటువంటి వాటి మీద మరి అదే కనుక అయ్యేట్లయితే అసలు ఏది నకిలీ ఏది పక్కన లేకపోతే ఏది నాణ్యత. కానీ కోటేశ్వరరావు గారు ఒక మాట అయితే నిజం, ఎందుకంటే రకరకాల బ్రాండ్లు తెచ్చారని అప్పట్లో కొంచెం సోషల్ మీడియాలో కూడా బాగా దీని మీద సర్క్యులేట్ అయింది బ్రాండ్. మరి దాని మీద ఏమన్నా విచారణ చేసి దాంట్లో ఏమన్నా లెక్కలను తీసే అవకాశం ఉందా? అసలు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలియని పరిస్థితి ఉందని నేను అందుకే చెప్తున్నా. అటువంటి బ్రాండ్లని తీసుకొచ్చి, అంటే ప్రధానమైనటువంటి కంపెనీలకు చెందినటువంటి బ్రాండ్లు కాకుండా లోకల్ బ్రాండ్స్ తీసుకొచ్చి దాన్ని వాళ్ళు విక్రయించారని, ఆ బ్రాండ్స్ విక్రయించినటువంటి దానికి గాను ఆయా డిస్టిలరీస్ నుంచి డబ్బులు పొందారని ఇండైరెక్ట్ గా అనేటువంటిది ఆరోపణ. దాన్ని రుజువు చేయడానికి ఈ సిట్ అనేటువంటిది పనికొస్తుందా లేదా అనేటువంటిది పెద్ద సందేహం. ఎందుకు అంటే అవన్నీ కూడా ఆ డిస్టిలరీస్ కానీ అవన్నీ కూడా ప్రభుత్వం అనుమతి పొందినవే. ఆనాడు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వము ఒక డిస్టిలరీ ఒక బ్రాండ్, ఇది మా కొత్త బ్రాండ్ మేము తయారు చేస్తున్నాము, దానిలో ఏదన్నా అక్రమాలు లేదా హానికరమైనటువంటిది ఏమన్నా ఉంటే చెప్పండి అనేటువంటిది అది ఒక విషయం. కానీ ఎక్కడ గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ఆ బ్రాండ్లకు సంబంధించి ఎవరు కూడా వాటిని పరీక్షించి
ఇదిగో ఇది హానికరమైనటువంటి బ్రాండు అని చెప్పేసి తేల్చినటువంటి దాఖలాలు, లేదా ఎవరైనా ఫిర్యాదు చేసి వేరే రాష్ట్రాలకు సంబంధించినటువంటి మన ప్రయోగశాలలకు పంపించినటువంటి అటువంటిది కూడా ఎక్కడ ఇంతవరకు నమోదు కాలేదు. అందుకని ఏం జరుగుతుంది, ఏమి తేలుస్తారు అనేటువంటిది ఇప్పుడు ఆసక్తి కలిగించేటువంటి అంశం అనేది నాకు. తెలంగాణలో భూములు, మద్యం విక్రయాలు అప్పులతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భూముల అమ్మకంలో బీఆర్ఎస్తో కాంగ్రెస్ పోటీ పడుతుందని ఎద్దేవా చేశారు ఆయన. అర్ధరాత్రి ఫ్లడ్ లైట్లు పెట్టి చెట్లను నరికిన ప్రభుత్వాలను చూశామా అంటూ ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సార్ కోటేశ్వరరావు గారు, దీన్ని ఎలా చూస్తారు? తెలంగాణలో భూములు, మద్యం విక్రయాలు అప్పులతోనే ప్రభుత్వాన్ని నడుపుతున్నారంటూ కూడా కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఎలా చూడాలి? భూములు, ప్రభుత్వ విక్రయాలు, ప్రభుత్వ భూముల విక్రయాలు, మద్యం, ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలో మద్యాన్ని మీద ఆదాయం లేకుండా నడుస్తున్నదో మరి కిషన్ రెడ్డి గారు చెప్పాలి. ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్, ఆయన ఏమి సంసారి కాదు, యోగి ఆదిత్యనాథ్ ఆయన అధికారానికి వచ్చిన తర్వాత లిక్కర్ మీద రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం ఇప్పుడిగా పెరిగిందనేది ఒకటి మనకు తెలుసు. రెండోది, వాళ్ళ ఎన్డీఏ పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారు మరి తాను అధికారానికి వచ్చిన తర్వాత లిక్కర్ని నిరుత్సాహపరచడానికి కానీ లేకపోతే ఆ విధమైనటువంటి చర్యలు ఏమి బడ్జెట్లో ప్రవేశపెట్టలేదు. లిక్కర్ మీద ఆదాయాన్ని పెంచుతూ ఆదాయ పెంపుదల గురించి ఆయన బడ్జెట్లో కూడా మనం చూపించారు. రెండోది, ఆ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏరులై పారినటువంటి బెల్ట్ షాపుల ద్వారా ఏరులై పారించి టార్గెట్లు నిర్ణయించి జనం చేత ఇంత తాగించాలి, ఇన్ని కోట్ల రూపాయలు పలానా జిల్లాలో ఇన్ని కోట్ల రూపాయల చేత తాగించాలని చెప్పేసి విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఇచ్చినటువంటిదంతా కూడా మనందరికీ తెలిసిందే. అందువలన ఒక కేంద్ర మంత్రిగా లేదా ఒక పార్టీ నాయకుడు, రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి గారికి విమర్శించే హక్కు లేదా అంటే విమర్శించే హక్కు ఉంది. కానీ ఇప్పుడు మన తెలుగులో ఒక సామెత ఉంది కదా, గురువిందలు తమ కింద ఉన్నటువంటి నలుపుని చూసుకో అన్నట్టుగా కిషన్ రెడ్డి గారు మరి ఆ విధమైనటువంటి కామెంట్స్ ఒక మంత్రిగా లేదా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేయటం ఏమిటనేటువంటిది ఆయన విచక్షణకే వదిలేస్తాం. రెండోది, భూములు అమ్ముకుంటున్నారు, నిజం, అది వాస్తవం. అది ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అమ్ముకుంది, ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ కూడా అమ్ముకున్నది. దానిలో భాగంగానే సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి 400 విలువైన దాదాపు 10,000 కోట్ల రూపాయలు దాని మీద అప్పు తీసుకున్నారు. ఆ తీసుకున్నటువంటి దాని మీద ఇప్పుడు వివాదం నడుస్తూ ఉంది. అది మన కిషన్ రెడ్డి గారికి మంచి వాటంగా దొరికింది. కానీ అదే కిషన్ రెడ్డి గారు మంత్రివర్గంలో ఉన్నటువంటి రైల్వే భూములు, రైల్వేలకు సంబంధించినటువంటి విలువైనటువంటి స్థలాల్ని లీజుల పేరుతోటి, దీర్ఘకాలికమైనటువంటి లీజుల పేరుతోటి ప్రైవేట్ వాళ్ళకి కట్టబెడుతున్నారు. మరి దాన్ని ఏమంటారు? ఎందుకంటే రైల్వే భూముల్ని అమ్మడానికి అది అవకాశాలు లేదు కనుక లీజుల పేరుతోటి, లీజుల రూపంలో దాన్ని ఆ విధంగా ఇస్తున్నారు. మరి అదే ఎట్లా చెప్తారు? అదేవిధంగా వివిధ ప్రభుత్వ రంగ సంస్థలని మొత్తంగా మూసేసి ఆ భూములన్నింటినీ మానిటైజ్ చేసి మొత్తం, అంటే రైల్వే భూములు కావచ్చు, లేదా ప్రభుత్వ రంగ సంస్థలు మూసివేసినటువంటి ప్రభుత్వ రంగ భూములు కావచ్చు, వాటన్నింటి నుంచి కూడా ఇంతంత రాబట్టాలని చెప్పేసి బడ్జెట్లో లక్ష్యాలను నిర్ణయించారు. నిర్మలా సీతారామన్ గారు ఆ లెక్కలన్నీ చెప్పారు. ఎందుకంటే లెక్కలు చెప్పడంలో గణుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారికి ఆ లెక్కలు తెలియవని మనం అనుకోలేము, లేదా ఆ విషయాలు తెలియవని కూడా అనుకోలేము. అందుకని ఒక ప్రభుత్వాన్ని విమర్శించే ముందు మన యొక్క ట్రాక్ రికార్డ్ ఏమిటనేటువంటిది కూడా కిషన్ రెడ్డి గారు దాన్ని చూడాలి. అట్ ది సేమ్ టైము బీజేపీ పాలసీలను విమర్శించేటువంటి బీఆర్ఎస్ కానీ లేదా కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా గత ఇలా ఏం చేశాము ఏమిటనేటువంటి వారు కూడా ఆలోచించుకోవాలనేది నాకు. సరే, భూముల అమ్మకంలో బీఆర్ఎస్తో కాంగ్రెస్ పోటీ పడుతున్నట్టు కామెంట్ చేశారు. ముఖ్యంగా అప్పుల విషయం చూస్తే కనుక గత ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేసింది. దాదాపు 10 లక్షలు అన్నారు, 12 లక్షలు అన్నారు. ఈ అప్పులు ఎక్కువగా చేయబట్టే ఈరోజు భూములు అమ్మాల్సిన పరిస్థితి వచ్చిందంటారా? అది ఒక రాష్ట్ర ప్రభుత్వము చేసినటువంటి అప్పులు, ఇది ఒక తెలంగాణ ప్రభుత్వమే కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా చేశాయి. అది మిగిలినటువంటి రాష్ట్రాల్లో కూడా, తమిళనాడు కానీ ఇటువంటి రాష్ట్రాలు కూడా చేశాయి.
మరి పంజాబ్ కూడా గణనీయంగానే అప్పులు చేసినటువంటి రాష్ట్రాలు అవన్నీ ఉన్నాయి. ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి జనం మీద పన్నుల భారం వేయకపోతే ప్రభుత్వ నిర్వహణకు కావచ్చు లేదా సంక్షేమ చర్యలకు కావచ్చు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నమాట వాస్తవం. కానీ మరి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండి మరి ఆయన అధికారానికి వచ్చినప్పుడు 55 లక్షల కోట్ల రూపాయల మేరకు కేంద్ర ప్రభుత్వానికి అప్పులు ఉన్నాయి. మరి అటువంటివి 10 సంవత్సరాల కాలంలో ఇప్పుడు 200 లక్షల కోట్లకి పెరిగినాయి. ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కారు గడిచినటువంటి 15-16 నెలల్లో 1,50,000 కోట్లు తెచ్చారు. ఏం చేస్తున్నారు, ఏం చేశారు, దేనికి ఖర్చు పెట్టారు, ఒక ప్రాజెక్ట్ కట్టారా లేకపోతే ఒక పరిశ్రమ పెట్టారా అని బీజేపీ నేతలు కూడా ప్రశ్నిస్తున్నారు. మరి నరేంద్ర మోడీ గారు 55 లక్షల కోట్ల నుంచి 200 లక్షల కోట్లకి దేశం అప్పును పెంచారు. అది జీడిపికి 100% వరకు చేరేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి ఐఎంఎఫ్ కూడా హెచ్చరించారు. మరి అప్పుడు ఏం చేస్తారు? మొత్తం ఈ దేశాన్ని తాకట్టు అమ్మేస్తారా కేంద్ర ప్రభుత్వం? ఇంకా ఎందుకంటే ఆయన ఇంకో 4 ఏళ్ళు అధికారంలో ఉంటారు కదా 2029 వరకు. దేశం ఆ అప్పులు తీర్చడానికి దేశం మొత్తాన్ని అమ్మేస్తారా మరి? అందువల్ల రాష్ట్రాలు చేస్తున్నటువంటి అప్పులకి ఈ 25%, 24% లేకపోతే ఒక ఎఫ్ఆర్పిఎం ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి అప్పులకి ఎంత ఉంది? మరి కేంద్ర ప్రభుత్వం కూడా మొన్న బడ్జెట్ లో 16 లక్షల కోట్ల రూపాయల మేరకు ఈ సంవత్సరం కొత్తగా అప్పులు చేయాలి. ఎంతకి 47 లక్షల కోట్ల బడ్జెట్ గాను 16 లక్షలు అంటే 3వ వంతు అప్పు చేయాలి. దానికి వడ్డీ అసలు ఎంత చెల్లిస్తా ఉంది? దాదాపు 14.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చెల్లిస్తా ఉంది. అంటే కొత్త అప్పులు చేసి పాత అప్పులు తీరుస్తున్నది కేంద్ర ప్రభుత్వం. అదే పరిస్థితి రాష్ట్రాలకు కూడా ఉన్నది. మరి రాష్ట్రాలకు వచ్చేటువంటి ఆదాయం కానీ లేకపోతే వీటన్నిటి మీద రాష్ట్రాలకు ఆదాయ వనరులు కానీ ఇటువంటి వాటన్నిటికి సంబంధించి వివాదం ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ మనం పెట్రోల్ డీజిల్ మీద సెస్ వసూలు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వము. ఆ సెస్లో ఒక్క పైసా కూడా రాష్ట్రాలకి వచ్చేటువంటి అధికారం లేదు, ఇవ్వరు. ఇప్పుడు ఉన్నటువంటి నిబంధనల ప్రకారం సెస్సులో ఇవ్వదు. కేవలం ఎక్సైజ్ లేదా కస్టమ్స్ రూపంలో వచ్చేటువంటి ఆదాయం రూపంలో వచ్చేటువంటి దానికి మాత్రమే రాష్ట్రాలకి 41% ఎంతో పంచుతున్నారు. అది మినహా సెస్సుల రూపంలో వచ్చేటువంటిది ఏది కూడా ఒక పైసా కూడా రాష్ట్రాలకి పంచట్లేదు. కానీ వసూలు చేసేది ఎక్కడ? అన్ని రాష్ట్రాల్లోనే కదా. కేంద్రానికి ప్రత్యేకమైనటువంటి పాలిత ప్రాంతం లేదు కదా. అందుకని మరి వాటి సంగతి అంత వస్తూ ఏటా 2.5 లక్షల కోట్ల రూపాయలు 3 లక్షల కోట్ల వరకు కూడా వెళ్ళినాయి కొన్ని సందర్భాల్లో. 3 లక్షల కోట్ల మేరకు సెస్సుల రూపంలో 10 సంవత్సరాలలో చూస్తే మరి 30 లక్షల కోట్లకు పైన కేంద్ర ప్రభుత్వం ఆదాయం పొందింది. అందులో ఒక్క పైసా రాష్ట్రాలకు ఇచ్చింది లేదు. మేము 40% ఇచ్చాము అని చెప్తారు. 40% ఇచ్చింది ఇతర పన్నుల రూపంలో వచ్చినటువంటి తప్ప సెస్సుల రూపంలో కాదు. ఎవరినైనా చెప్పమనండి, ఏ బీజేపీ నాయకునైనా సెస్సుల్లో రాష్ట్రాలకు వాటా ఉందా లేదా చెప్పమనండి. ఎంత వచ్చింది ఏంటంటే తర్వాత సంగతి. అందుకని కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కొంచెం బాధ్యతాయుతంగా కామెంట్ చేస్తే ఆయనకే గౌరవం అనేది. కానీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి కూడా ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ గత ప్రభుత్వం చేస్తున్న అప్పులో వడ్డీ కూడా కట్టలేని పరిస్థితి ఉంది, కనీసం అప్పులు చేయాలన్నా అప్పులు కట్టలేనందుకు అప్పులు చేశారంటూ కూడా బీఆర్ఎస్ మీద విరుచుకుపడ్డారు. మరి దీన్ని ఎలా చూడాలంటారు? వాస్తవమే. ఇప్పుడు నేను చెప్తున్నది అదే. ఇప్పుడు గత ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? మీ సూపర్ 6 అమలు జరపడానికి లేదా మీరు చెప్తున్నారు కదా ఇన్ని లక్షల కోట్లు అప్పు చేశారు, మీరు ప్రభుత్వాన్ని ఎట్లా చేస్తారంటే ఆయన చెప్పింది ఏంటి? ఆయన కానీ ఇతర కాంగ్రెస్ నాయకులు కానీ, అది కాంగ్రెస్ పార్టీ, మాకు చాలా అనుభవం ఉంది, పాలనా అనుభవం ఉంది, మేము ఎట్లా ఆదాయాన్ని మేము సమకూర్చగలమో ఎట్లా తేవాలో మాకు తెలుసు, అవన్నీ మేము చూసుకుంటాము అని చెప్పారు. కానీ వెంటనే ఆయన చెప్పింది ఏంటి? మేమేదో లంకి బిందెలు ఉన్నాయనుకుంటే ఒట్టి మట్టి కుండలు ఉన్నాయని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన 40 years ఇండస్ట్రీ అని చెప్పేసి ఆయన కూడా చెప్పుకుంటారు కదా. ఆయన చెప్పుకోకపోయినా ఆయనకు అనుభవాలుగా ఉన్నటువంటి వాళ్ళు చెప్తారు. ఆ అనుభవం ఉంది, ఆ అనుభవంతో ఆదాయాన్ని పెంచుతారు అని అల్లా ఉత్కిన అద్భుత దీపం ఆయన దగ్గర ఉందని చెప్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారు? నేను ఎంత అనుకోలేదు, వీటిని ఎట్లా అమలు జరపాలో తెలియట్లేదు నాకని చెప్పేసి ఆయన చెప్తున్నారు. మరి దీన్ని ఎట్లా చూడాలి? అందుకని రాష్ట్రాలకి అప్పులు చేసిన మాట వాస్తవం. వాటిని తీర్చడానికి ఎఫ్ఆర్బిఎం నిబంధనలు కావచ్చు లేదా అప్పులన్నిటినీ కూడా, ఇప్పుడు ఏదైనా భూములు తాకట్టు పెడితే తప్ప
బ్యాంకులు కన్సార్టియము అప్పులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అందుకనే ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ కానీ లేదా చంద్రబాబు నాయుడు సర్కార్ కానీ వీళ్ళందరూ కూడా సూపర్ సిక్స్ ని ఎందుకు అమలు జరపలేకపోతున్నారంటే ఈ కారణంగానే. అమలు జరిపేసి ఇదిగో మేము అమలు జరిపేసాము, మా ప్రజలు మాకే మద్దతు ఇస్తారని ప్రతి వాళ్ళు కాళ్ళు ఎగరేసుకొని తిరగచ్చు. కానీ ఎందుకు చేయలేకపోతున్నారంటే ఇదే కారణం. పరిమితులు, అప్పులు, పరిమితులు. ఈ పరిమితికి మించిన తర్వాత అప్పులు అనేటువంటివి చూస్తే రాష్ట్రం యొక్క ఆదాయమే కొత్తగా అప్పులు తీసుకునేటువంటి పరిమితి ఎక్కువ రాదు. ఎందుకంటే జిఎస్టిపిలో 3% మాత్రమే అప్పులు తీసుకోవడానికి ప్రతి సంవత్సరం అవకాశం ఉంటుంది. అంతకు మించి అప్పులు తీసుకోవాలంటే ఏదో ఒక దాన్ని తాకట్టు పెట్టాలి, లేకపోతే ఉన్నటువంటి ఆస్తుల్ని తెగనమ్మాలి. గతంలో ప్రభుత్వ రంగ ఆస్తులన్నింటినీ కూడా తెగనమ్మేశారు అయిన కాడికి. ఇప్పుడు ప్రభుత్వ రంగ రాష్ట్ర ప్రభుత్వాలకి ఆ ప్రభుత్వ రంగ ఆస్తులు కూడా లేవు. ఇప్పుడు గతంలోనే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా అప్పుల్ని కట్టుకున్నారు. అందుకని ఇప్పుడు ఏం చేయాలంటే భూములు అమ్ముకోవాలి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ భూములు గణనీయంగా ఉన్నాయి కనుక టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ లేకపోతే రేవంత్ రెడ్డి సర్కార్ కానీ వాటి మీద ఆశ పెట్టుకుంది. అటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఆ విధంగా అమ్ముకోవాలంటే అమరావతి చుట్టుపక్కల అటువంటి భూములు లేవు. ఈ విధంగా ఉన్నటువంటి భూములు అమ్ముకోవడానికి అవసరమైనటువంటి భూములు లేవు ప్రభుత్వ భూములకు. అందువలన డెఫినెట్ గా ఎవరైనా, నేను అందుకే ముందే చెప్పా, బీఆర్ఎస్ నాయకులైనా బీజేపీ నాయకులైనా కాంగ్రెస్ నాయకులైనా ఎదుటి వాళ్ళు విమర్శించే ముందు మనం ఏం చేస్తున్నాం అనేటువంటిది గమనంలో ఉంచుకోవాలి, లేకపోతే ఎదురు తంతుంది అనేది చెప్తారు. సార్, మరో వార్త చూద్దాము. ఢిల్లీలోని వాయు కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. 3 రోజుల హస్తంలో ఉంటే జబ్బు చేయడం ఖాయమన్నారు ఆయన. కాలుష్యం విషయంలో ఢిల్లీ, ముంబైలో రెడ్ జోన్లో ఉన్నాయన్నారు నితిన్ గడ్కరీ. సార్, నితిన్ గడ్కరీ వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఢిల్లీలో వాయు కాలుష్యంపై నితిన్ గడ్కరీ అయితే ఆందోళన వ్యక్తం చేశారు. 2-3 రోజులుంటే ఇక్కడ అనారోగ్యం పాలవలసిందంటూ కూడా ఆయన కామెంట్ని ఎలా చూడాలి? 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. సరే, అంతకుముందు కాంగ్రెస్ లేదా ఇతర పార్టీలు అధికారంలో ఉన్నాయి. వాళ్ళ నిర్వాహకం కారణంగా వాయు కాలుష్యం పెరిగింది. ప్రపంచంలో దేశాల రాజధానుల్లో నెంబర్ 1 ఢిల్లీ కాలుష్యంలో. ఈ మధ్యనే ఒక నివేదిక ప్రకటించారు, నెంబర్ 1 ఢిల్లీ. మరి అటువంటి ఢిల్లీని కేంద్రంగా చేసుకొని 10 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వము, గడ్కరీ గారు వీళ్ళందరూ కూడా పరిపాలన చేస్తున్నారు. మరి వాళ్ళకి ఏమి ఈ కాలుష్యాన్ని తగ్గించడానికి వాళ్ళు అధికారానికి వచ్చే నాటికి లేదా ఇప్పటికీ ఏమైనా తగ్గిందా లేదా, ఎందుకు తగ్గలేదు, దానిలో ప్రభుత్వ బాధ్యత అంతా అనేటువంటిది ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఏదో ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం లేదా ఢిల్లీకి సంబంధించినటువంటి అంశం కాదు, మొత్తం ఒక సమగ్రమైనటువంటి విధానాన్ని అన్ని రాష్ట్రాలతో సంప్రదించి, ఎందుకంటే ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉత్తరప్రదేశ్ ఉంది, హర్యానా ఉంది, మరి పంజాబ్ కూడా దగ్గరలోనే ఉంది, రాజస్థాన్ దగ్గరలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయా రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి కాలుష్యం కావచ్చు, లేదా ఢిల్లీ పరిసరాల్లోనే తయారవుతున్నటువంటి కాలుష్యం గురించి కానీ ఒక సమగ్రమైనటువంటి విధానాన్ని ఎవరు రూపొందించాలి? ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కాలుష్య నియంత్రణ మండళ్ల పేరుతో ఉన్నాయి, కానీ కాలుష్య నియంత్రణ మండళ్లు కాదు, కాలుష్యాన్ని పెంచేటువంటి మండళ్లుగా తయారయ్యాయి. ఆయా పరిశ్రమల దగ్గర కావచ్చు, లేకపోతే సంస్థల దగ్గర కావచ్చు, డబ్బులు తీసుకొని కాలుష్యం లేదని చెప్పేసి సర్టిఫికెట్లు మనం చూస్తున్నాం కదా. మోటార్ వెహికల్స్ కి సర్టిఫికెట్లు ఇచ్చేటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి వ్యవహారం చేస్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి బాధ్యత ఏమిటి? గంగను శుద్ధి చేయడానికి 40,000 కోట్లు 50,000 కోట్ల రూపాయలు మేము ఇచ్చామని చెప్పేసి నరేంద్ర మోడీ గారు గొప్పగా చెప్పుకుంటారు. మరి ఢిల్లీ కాలుష్యంలో ఒక యమునా నది అనేటువంటిది ఢిల్లీ ప్రాంతంలో పారుతుంది. మరి దాని కాలుష్యాన్ని నివారించడానికి లేదా ఆ జలాలను శుద్ధి చేయడానికి కానీ, దానిలోకి కలుస్తున్నటువంటి నీటిని రాకుండా, మురికి నీటిని రాకుండా చూడటానికి కానీ ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం అనే దానికి ఏమైనా సమాధానం ఉందా అంటే ఎక్కడ ఎవరు సమాధానం చెప్పేవాళ్ళు లేదు. మంత్రి గారు చెప్పింది నిజమే. ఢిల్లీలో ఉంటే ఇప్పుడు మీరైనా నేనైనా హైదరాబాదు లేకపోతే పల్లెటూరు చేయలే వాళ్ళు నాకు తెలిసినటువంటి అనేక మంది ఢిల్లీ వెళ్ళి పిల్లల్ని అక్కడ స్కూళ్ళల్లో లేదా కాలేజీల్లో చేర్పించి ఆ వాతావరణం పడక 2 నెలల 3 నెలల్లోనే ఇంటికి తీసుకొచ్చినటువంటి ఉదంతాలు చాలా ఉన్నమాట వాస్తవం. ఆ ఎన్విరాన్మెంట్ తట్టుకోలేదు సార్. అలాగే ప్రధానంగా పంజాబ్, హర్యానా అక్కడ సరిహద్దుల నుంచి పంట కాలుష్యం ఎక్కువగా వస్తుంది, అక్కడ పంటను తగలబెడుతూ ఉంటారు, ఆ తగలబెట్టిన కాలుష్యం ఎక్కువగా వస్తుందని చెప్తున్నారు. ఇదంతా తెలిసి కూడా ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయినాయి అంటారు?
అందుకని ఇప్పుడు ఇప్పుడు పంటలు ఆ గడ్డిని తగలబెట్టినటువంటి కాలుష్యం వస్తున్నమాట వాస్తవం. దానికి ప్రత్యామ్నాయంగా మరి ఏం చేయాలి? ఇప్పుడు పంటలు పండించేది ఒక మన దేశం లేదా పంజాబ్, హర్యానా ఒకటే కాదుగా. ఉమ్, అమెరికాలో పంటలు పండిస్తున్నారు, మనకంటే ఎక్కువగా చైనాలో పంటలు పండిస్తున్నారు. మరి రైట్. ఆ దేశాల్లో ఇటువంటి సమస్యని ఏ విధంగా నివారించారు ఉమ్, అనేటువంటిది అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసి దానికి అవసరమైనటువంటి విధి విధానాలు రూపొందించాలి. లేదు రైతులు మొరటగా పనులు చేస్తా ఉంటే ఇదిగో ఇది మీరు ఇట్లా చేయొద్దు, ఈ విధంగా చేయండి అని చెప్పేసి ప్రత్యామ్నాయంగా చూపించాలి. మరి ఏంటి ప్రభుత్వాలు చేసే పని ఏమిటి ఇంకా? ఉమ్, ఇప్పుడు ప్రభుత్వాలు చేసే పని ఏమిటి ఇంకా? వీళ్ళు ఆసుపత్రులు మేము పెట్టాం ప్రైవేట్ అని అంటారు, స్కూళ్ళు మేము పెట్టాం ప్రైవేట్ అంటారు. ఏం చేస్తారు వీళ్ళు? ఇంకా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు. అందుకని ఈ పర్యావరణ సమస్యలు అనేటువంటివి ప్రపంచాన్ని చుట్టుముడుతున్నాయి. భారతదేశాన్ని కూడా ఇటీవల కాలంలో బాగా, ఎందుకంటే పట్టణీకరణ పెరిగిన తర్వాత వచ్చేటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు అదే కాదు, ఇంకా మా దేశంలో పరిశ్రమలు పెడితే మేము కొన్ని నిబంధనలు సడలిస్తాం. ఇప్పుడు మనం చూసాం, విశాఖపట్నం సెజ్ ఉంది మనకి, అనకాపల్లి సెజ్, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సెజులు ఇట్లాంటివి. అటువంటి షెడ్యూల్లో పెట్టేటువంటి పరిశ్రమలకు సంబంధించి సేఫ్టీ కానీ లేదా కాలుష్యానికి సంబంధించి కానీ ఎవరు తనిఖీ చేయడానికి వీల్లేదు. రైట్. వాళ్ళు సెల్ఫ్ సర్టిఫికెట్ ఇస్తే సరిపోతుందట, మా పరిశ్రమ శుద్ధిగా ఉంది, మా పరిశ్రమ నుంచి ఎలాంటి కాలుష్యం రావట్లేదని వాళ్ళు సెల్ఫ్ సర్టిఫికెట్ ఇస్తే సరిపోద్దట. రైట్. సెల్ఫ్ సర్టిఫికెట్ భాగవతం మనకు తెలియదు ఏముంది. అవును, అవును. రైట్ సార్. అందుకే మన కళ్ళ ముందే హుస్సేన్ సాగర్ లో ఎక్కడెక్కడ వచ్చేటువంటి కాలుష్యం మొత్తాన్ని కలుపుతూ ఉంటే నివారించలేనటువంటి మనము, మరి ఢిల్లీలో కూడా అదే పరిస్థితి. రైట్ సార్. రైట్ ఢిల్లీ సార్, మనకి దేశానికి టైం అయింది, మళ్ళీ ఇంకోసారి మాట్లాడదాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కాలుష్యానికి కూడా రాజధానిగా ఉంది, ప్రపంచ రాజధాని. Right. మన దేశానికి కాదు, ప్రపంచ రాజధానిగా మారింది. విషాదకరమైనటువంటి పరిస్థితి అనేది మనం చెప్పుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ కోటేశ్వర గారు, వివిధ అంశాలపై చక్కని విశ్లేషణ అందించారు. ఇది ఇవాల్టి టు ది పాయింట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.